పట్టుకొని ఆడియన్స్ అంటూ లేరు అని చెప్పాలి. అండ్ అంతేకాకుండా చౌకీ థానా అంటే మన నేలపై మన ధర్మాన్ని పాటించడానికి ఇన్ని ఆంక్షల అనే రక్తం మరుగుతున్న సిచ్యువేషన్ లో వచ్చినటువంటి ఆ చౌకీ థానాకి సంబంధించిన ఆ ఫైట్ సీక్వెన్స్ అంతా కూడా నిజంగా గూస్ బంప్స్ ఫీలింగ్ ని తీసుకొచ్చింది. సో ఇన్ని అమేజింగ్ సీక్వెన్సెస్ తోటి హిస్టారిక్ బ్లాక్ బస్టర్ గా ఈరోజు థియేటర్స్ లో మన ముందుకు వచ్చిన ఈ హరిహర వీరమల్లు చిత్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ఆహ్వానం పలికేస్తూ నవీన్ సార్ కూడా ఇక్కడే జాయిన్ అయ్యారు. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ సార్. సో ముందుగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రవి గారితో మొదలు పెట్టేద్దాము. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని మనందరికీ అందించినటువంటి రవి గారు టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరికీ నమస్కారం అండి. నిన్న ఈవినింగ్ నుంచి మేము నైజాంలో విమల్ థియేటర్లో చూసామండి హరిహర వీరమల్లు. పవర్ స్టార్ గారి పవర్ ఏంటో నిన్న కళ్ళారా చూసాం. ఫస్ట్ డే ఒక్క షో ఛాన్స్ ఇస్తే 3,36,00,000 షేర్ చేసింది ఒక్క షో కంటే. వీఆర్ రియల్లీ షాక్డ్ అండి ఆ నెంబరు. నిన్న అంతా కొంచెం మబ్బుగా ఉండి కొంచెం కంటెంట్ సైడ్ కొంచెం ఒక గంటన్నర డిలే కూడా ఉంది నిన్న. అబ్బో అసలు 11కి 11:30కి ఎలా ఉంటుందో అనుకుంటే సెన్సేషనల్ ఓపెనింగ్ అండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇవాళ కూడా ఎవ్రీ షో వెరీ స్ట్రాంగ్గా ఉంది. జస్ట్ ఫర్ చిన్న మ్యాట్నీలో వాన పట్టడం వల్ల చిన్న ఇది కానీ మళ్ళీ మా ఈవినింగ్ షోస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మా డిస్ట్రిబ్యూటర్ మా శశి గారు అయితే ఇందాక ఫోన్లో మాట్లాడుతుంటే ఫస్ట్ డే రికార్డ్ నెంబర్ చూస్తామండి, అదే చెప్పండి మీరు ఇక్కడ అంటుంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఏ రికార్డ్ నెంబర్ ఆన్ ద ఫస్ట్ డే ఇన్ నైజాం అండి. అలాగే నేను మిగతా అన్ని అందరిని కనుక్కున్నాను. ఆంధ్రాలో కూడా ఎంతో చాలా 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 బాగుందని చెప్పారు. ఈస్ట్ వెస్ట్ కృష్ణ వైజాగ్ ఎవ్రీవేర్ ఇదే యూనిఫామ్గా ఇలాగే కంటిన్యూ అవుద్దని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అలాగే కళ్యాణ్ గారు ఆయన స్క్రీన్ మీద చూస్తే ఆ జనాలు హిస్టీరియా కానీ ఇది కానీ మళ్ళీ ఎన్నాళ్ళయిందో చూసి మళ్ళీ నిన్న చూసాము అనిపించింది. నేనైతే ఎస్పెషల్లీ సినిమా చూస్తాం ఒక వంతు అయితే కంపల్సరీ సింగిల్ స్క్రీన్కే వెళ్ళాలి అని చెప్పి పని కట్టుకుని మరి వెళ్ళాం. జస్ట్ వాచ్ కళ్యాణ్ గారి హిస్టీరియా. ఆ ఫ్యాన్స్ కానీ ఇది కానీ చేసే దీనికి ఎక్స్ట్రాడినరీ థ్రిల్ అండి. సార్ మీరు ఇక మీకున్న కమిట్మెంట్ మేము ఆన్లైన్ కానీ మా పాలిటిక్స్లో అంత దీనిలో ఉన్నారు. ఈ సినిమా ఇదైతే కనుక సార్ మీరు 2 ఏళ్ళకి ఒకటైనా ఇలాంటిది చేస్తే మేము అందరం ఎంతో హ్యాపీగా ఉంటాం సార్. సూపర్ ఎక్స్ట్రాడినరీ. అందరు ఎనానిమస్గా ఓవర్సీస్ కాడి నుంచి అన్ని చోట్ల ఎనానిమస్ రిపోర్ట్ వచ్చింది. ఎక్కడన్నా ఒకటి ఎవరన్నా కొంచెం అన్నా సరే కూడా వెరీ వెరీ నెగ్లిజిబుల్. అసలు అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రాడినరీ సినిమా, అందరికీ నచ్చిన సినిమా. ఎంజాయ్ దిస్ వీకెండ్. go and watch in theaters Harihara Veeramallu. Thank you one and all. Thank you. Absolutely sir. Vimal theater lo jarigina hysteric celebrations mem chusamu, enjoy chesamu. Anni theaters lo kuda ade repeat avutondi. Power star box office power ento nirupitam avutondi. So Naveen sir meer kuda okka rendu maatalu please. Andariki namaskaram andi. First of all, congratulations to the entire team of Harihara Veeramallu, especially Ratnam gariki for this huge blockbuster. రాష్ట్రం అంతా ఒకే మాట అండి. రాత్రి నుంచి సినిమా అవ్వగానే అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ రిపోర్టు. ఇంకా మిగతా అంతా రవి చెప్పింది నేను చెప్పింది ఆల్మోస్ట్ సేమ్. నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ చూడబోతాను ఫస్ట్ డే. అండ్ రేపు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ వి రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత భారీ చిత్రాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అంతే అద్భుతంగా హ్యాండిల్ చేసి ఎగ్జిక్యూట్ చేసినటువంటి మా డైరెక్టర్ జ్యోతికృష్ణ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉందండి ప్రెస్ మీడియా తోటి మా సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకోవటం. అండ్ యాక్చువల్గా ఈ సినిమాలో థియేటర్లో చూడాలని ప్రతి ఒక్కరు కోరుకునే ఉంటారు. సార్ కోసం ఒక చిన్నదిగా 2-3 ఇంట్రో ఉంటుంది. సార్ రాకముందు ఒక 2-3 బిల్డప్ ఇంట్రో. అది పబ్లిక్తో చూసేదానికి వాళ్ళ ఎంతూసియాసం, వాళ్ళ అక్కడ ఉండే వాళ్ళ పేపర్లు ఇసిరేయటం, ఆ ఫ్యాన్ మూవ్మెంట్ చాలా ఎక్సైట్గా ఉండింది. అండ్ చాలామంది సినిమా అవ్వగానే నాకు కావాల్సిన మెసేజ్ వచ్చింది, మీరు కరెక్ట్గా సినిమా వెళ్తూ ఉంది సడన్గా ఫినిష్ చేశారు సినిమాని, ఒక క్లిఫ్ హ్యాంగర్ మూవ్మెంట్లో ఫినిష్ చేశారు. ఇప్పుడు పార్ట్ 2 చూడాలని ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉందని చాలామంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. అలాగే చాలా చిన్న చిన్న పిల్లలందరూ ఈ పులి సీన్లు అండ్ వుల్ఫ్ సీన్కి చాలా ఎక్సైట్ అయ్యి నవ్వుతూ అందరు ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాలి. ఫస్ట్ రోజు అయితే ప్రీమియర్ ఫ్యాన్స్తో ఉన్న సినిమా, ఈ రోజు ఫ్యామిలీస్ చాలామంది వెళ్ళి ఫ్యామిలీస్తో వెళ్ళి చూసి ఎంజాయ్ చేశారు. సో పవన్ సార్ ఫిల్మ్ అంటే జనరల్గా మొత్తం ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారు. సో ఇటు మొత్తం ఫ్యామిలీస్కి వీకెండ్కి ఒక మంచి ఫిల్మ్ అందించేది చాలా సంతోషం గర్వంగా ఉంది. అండ్ ఇది అన్నింటి కారణం పవన్ సారే. ఈ పిక్చర్కి 2 హీరోలు అండి, ఒకటి పవన్ సార్ అండ్ ఒకటి కిరవాణి గారు.
ఒక సైడ్ ఫుల్ ఎవ్రీ షార్ట్ బై షార్ట్ తన షోల్డర్లు వేసుకొని సీన్ కథ మొత్తం ఆయన